Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone, welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. And the previous class I explained at the basic of English. అంటే ఇంగ్లీష్ అనేది ఏ విధంగా మనం మాట్లాడొచ్చు, అదే విధంగా ఈజీ మెథడ్లో ఏ విధంగా మాట్లాడొచ్చు అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు మనం గ్రామర్ టాపిక్స్ తీసుకుంటే ఇంగ్లీష్ అనేది ఏ విధంగా మనం has been on using with the grammar as a tips of the grammar we need to use English properly. సో ఇప్పుడు నేను ఆల్రెడీ బిఫోర్ చెప్పిన దాంట్లో కొన్ని ప్రీవియస్ క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే as everything will be as a basic of the grammar, where it is started and when it will, what is the reason to we can talk easily English. So now let's go for the starting of the English. First thing, parts of speech. Parts of speech. Speech is nothing but speech is nothing but talking. టాకింగ్ అంటే మాట్లాడడం, అంటే మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, అది ఎన్ని రకాలుగా ఉంటాయి అనేసి దాన్ని మనం తీసుకుంటే స్పీచ్ అనేసి చెప్తున్నాం. సో హియర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూ కెన్ సీ. ఫస్ట్ ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఆంగ్ల భాషలోని పదాలు అవి చేసే పనులను బట్టి 8 రకాలుగా విభజించారు. అంటే ఏంటి ఆంగ్ల భాష అంటే ఏంటి? ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పదాలు అంటే ఏంటి? ఇక్కడ వర్డ్స్, అవి చేసే పనులు. ఇట్స్ డన్ బై ద యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? మనం చేసేది. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్? టీచింగ్. సో వాట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ వన్ టైప్ ఆఫ్ ద యాక్షన్. సో ఇట్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 8 types. సో ప్లీజ్ అబ్జర్వ్ హౌ మెనీ టైప్స్? 8 types. సో ఇన్ దిట్ 8 types వీ కెన్ సీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఆ యొక్క 8 రకాలుగా డివైడ్ అయిన దాన్ని భాషా భాగాలు అనేసి తెలుగులో అంటాం. అలాగే ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాము? ఇట్స్ బీయింగ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ వన్, దీంట్లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 8 types అనేసి ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ 8 types అంటే ఏంటి? మనం నార్మల్గా బేసిక్గా యూజ్ చేస్తామా, డైలీ యూజ్లో కూడా ఈ వర్డ్స్ అనేది యూజ్ చేస్తామా అనేసి ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, హౌ మెనీ టైప్స్ వీ హ్యావ్? 8 types. నో. సో ఫస్ట్ టైప్ ప్లీజ్ అబ్జర్వ్ దట్ నౌన్. నౌన్ అంటే ఏంటి? ఇక్కడ నామవాచకం. నౌన్ అంటే ఏంటి? ఇక్కడ నామవాచకం. అదేవిధంగా ప్రొనౌన్ అంటే సర్వనామం. వర్బ్ క్రియ. నెక్స్ట్ అడ్జెక్టివ్ విశేషణం. అడ్వర్బ్ క్రియా విశేషణం. ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయమం. అండ్ కంజంక్షన్ సముచ్చయము. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. ఇక్కడ మనకి ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ఎవ్రీవన్. సి ఫస్ట్ వన్ నౌన్, నామవాచకం. నామవాచకం అంటే ఏంటి? నేమ్స్ అండ్ ప్లేసెస్, అలాగే థింగ్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే నౌన్ అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో మనం నౌన్ని ఎందుకు యూజ్ చేయాలనేసి డౌట్ వస్తుంది. ఇస్ ఇట్ రైట్? సో వాట్ ఈస్ మీన్ బై నౌన్? నౌన్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. సి ప్లేస్ ఆర్ థింగ్ ఇట్స్ యూజువల్లీ వీ కెన్ సీ దట్. అంటే ఇప్పుడు దీని ఏమంటాము? ఇట్స్ బీయింగ్ ఆన్ ఇట్స్ టైప్ ఆఫ్ ద పెన్. అదర్వైజ్ నేమ్ ఆఫ్ ద పర్సన్ అనేవాడు భూమి మీద లేకుండా ఉంటాడా? పర్సన్కి ఒక నేమ్ అనేది ఉంటే పర్టికులర్లీ వీ కెన్ కాల్ ద పర్సన్ అండ్ పర్టికులర్లీ వీ కెన్ సే ద పర్సన్ నేమ్. ఓకే, హీ వాజ్ ఆర్ షీ వాజ్ అనేసి మనం చెప్తూ ఉంటాం కదా. అంటే పేరు అనేది లేకపోతే మనం ఈ ప్రపంచంలో ఎవరిని మాట్లాడలేము, అదేవిధంగా మనం వాళ్ళని పిలవలేము, మనం వాళ్ళ పర్టికులర్ పర్సన్ అనేసి మనం గుర్తించలేము. దెర్ ఈస్ నో హ్యాజ్ being on what is it? As a direct attachment or communication with the person. Without name, without communication is not there. Is it right? And next one, place. Place అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు నార్మల్గా మనం అంటూ ఉంటాం అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. అదే ఆ యొక్క ప్లేస్ పేరు ఏంటి? దెర్ ఈస్ నో హ్యాస్ అ ప్లేస్ ఆఫ్ ద నేమ్. వీ కెన్ నాట్ మెన్షన్ దట్. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ దెర్ ఈస్ నో హ్యాస్ అ ప్లేస్ ఆఫ్ ద నేమ్? సో వీ కెన్ సే లైక్ దట్ ఐ వెంట్ దేర్ అండ్ ఐ వాంట్ టు గో ఫర్ టుమారో దట్ ప్లేస్. విచ్ ప్లేస్? దట్ ఈస్ మీన్స్ వాట్. అంటే అది ఏంటి, ఎక్కడ అనేసి మనకి మెయిన్గా నేమ్ అనేది ఉండాలి. సో ఇండికేషన్ ఆఫ్ నేమ్ యాజ్ డివైడింగ్ ఆఫ్ ద పర్సన్ టు హీ ఆర్ షీ ఆర్ బీయింగ్ ఆన్ జెండర్ ఆల్సో. సో హియర్ నెక్స్ట్
Are you understand what is meant by noun? And next one, pronoun. Pronoun is nothing but sarvanamamu. ప్రనౌన్ అంటే ఏంటి? ఇక్కడ సర్వనామం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నామవాచకం అని చెప్తున్నా కదా, పేర్లు అంటే మనిషి పేర్లు, అలాగే నెక్స్ట్ వన్ ప్లేసెస్ కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, అలాగే థింగ్స్ కావచ్చు. అట్ ద నెక్స్ట్ టైమ్ యూ కెన్ సీ దట్ హ్యాస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈస్ నథింగ్ బట్ పేర్లకు బదులుగా వాడేది. ఇప్పుడు సపోజ్ ఇస్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ మదర్ వాట్ వీ విల్ సే, సపోజ్ మదర్ ఆర్ మదర్ వాట్ దే హ్యావ్ నేమ్ అండ్, ఇప్పుడు మన అమ్మని కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వేరే వాళ్ళు కావచ్చు, మనం ఇప్పుడు నార్మల్గా షీ ఆర్ హీ ఆర్ ఇట్, దే వారు వాళ్ళు, అలాగే దెమ్ అవర్ సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి చెప్తున్నాం. అంటే పేరు వాడకుండా మనం ఎవరితో అయినా మాట్లాడినా, అదేవిధంగా మనం ఈజీగా వాళ్ళతో ఏదైనా కమ్యూనికేషన్ చేయాలనుకున్నా కూడా వితౌట్ నేమ్ వీ కెన్ హౌ వీ కెన్ కాల్ ద పర్సన్ ఈజ్, సపోజ్ సింగులర్ మీన్స్ హీ ఫర్ బాయ్స్ అండ్ జెంట్స్ అండ్ లేడీస్ ఫర్ వి షీ. అంటే ఉమెన్ని కానీ మెన్ని కానీ మనం హీ కానీ షీ కానీ అంటున్నాం, కాబట్టి దాన్ని సర్వనామం అంటున్నాం, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్. అండ్ నెక్స్ట్ వన్ యూ కెన్ సీ దట్ వర్బ్. దెర్ ఈస్ నో వర్బ్ in the world, there is no nothing in the happen. Is it right? Is the meaning of the verb as done by the action. What the type of action will done? అంటే మీకు కూడా తెలుసు యాక్షన్ అంటే ఏంటి అంటే ఆ పని జరగకపోతే మనం ఏమీ చేయలేమా. వితౌట్ అన్ యాక్షన్, వితౌట్ మూమెంట్, వితౌట్ ఎనీథింగ్ వీ కెనాట్ డూ ఇన్ ద వరల్డ్. ఇస్ ఇట్ రైట్? అంటే వర్బ్ అనేది, క్రియ అనేది జరగకపోతే, ఒక పని అనేది జరగకపోతే ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా పెండింగ్ అనేది పడిపోతుంది కదా. So there is one verb, there is no action. Is it right? So that is mean by verb. And next one, adjective, visheshanam. Visheshanam ante entante the person, we need to say the positive and negative qualities. The quality is nothing but quantity or qualities. అంటే అడ్జెక్టివ్ అంటే ఏంటి అర్థం ఇక్కడ, ఆ యొక్క పర్సన్ గురించి మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా అది ఎలా ఉంది, ఎంత ఉంది అన్న ఏ విధంగా ఉంది అని వివరిస్తే, ఒక పర్సన్ గురించి కావచ్చు, ఒక థింగ్ గురించి కావచ్చు, ఒక ప్లేస్ గురించి కావచ్చు. ద డిస్క్రైబింగ్ ఆఫ్ ది నౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది what is that adjective. It's a positive or negative, we are considering as it is a adjective. And next one you can see that adverb and kriya visheshanam. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చూడండి adverb అంటున్నాను కదా, చూడండి ఇక్కడ వర్బ్ ఉంది, లాస్ట్లో మీకు ఒక లెటర్ 2 లెటర్స్ యాడ్ చేసాము. ఓకే, వర్బ్ అంటే క్రియ అని చెప్పారు, ఓకే ఇది వర్క్. ఇప్పుడు అడ్వర్బ్ అంటే ఏంటి, ఇక్కడ కూడా వర్బ్ అనేది ఉంది అనేసి మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఈజ్ ఇట్ రైట్? సో సపోజ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద వర్బ్, బట్ హౌ ఇట్ ఈస్ విల్ హ్యాపెన్, హౌ ఇట్ విల్ హ్యాపెన్. నౌ verb is nothing but we are doing something, it's quickly or slowly or it's continuously or dispersed or separated. Yes, so here once you observe kriya visheshanam అంటే దాని యొక్క పనిని ఏ విధంగా చేస్తున్నారు, అది ఏ విధంగా ఆ యొక్క పని అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్తే దాన్ని ఏమంటున్నామంటే అడ్వర్బ్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రిపోజిషన్, విభక్తి. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడే సెంటెన్సెస్లో కావచ్చు, మనం ఉన్న ప్లేస్లో కావచ్చు, ఏదైనా కూడా మనం ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు వితౌట్ ప్రిపోజిషన్ వీ కెనాట్, without preposition we cannot say or we cannot pronounce any type of the word. So this is we are considering as a preposition. And next one conjunction. మనం మాట్లాడేటప్పుడు ఒకరి గురించి కావచ్చు, ఇద్దరి గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మనం అతను మరియు ఆమె అనేసి మనం మాట్లాడుతుంటాం కదా. అంటే రెండు సెంటెన్సెస్ని అంటే వీఆర్ యాడింగ్ విత్ ద has combining of the two sentence with the one word, we are considering as this is a conjunction. And adding of the two sentences and two subjects we are considering as that is a conjunction. And next one you can see that intersection. It is very Femini. ఇందులో జెల్ బేస్డ్ టెక్నాలజీ ఉపయోగించడం వలన ఒక్క క్షణంలో తడిదను పీల్చుకొని ఎక్కువసేపు పూర్తి రక్షణ ఇస్తుంది. ఫెమినితో ఫీల్ కంఫర్ట్. ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. Very easy to we can identify in the both whole of the parts of speech. It's everything is ఆశ్చర్యాత్మక పదాలు. అంటే ఏంటి ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ హ్యాస్ అ ఫీలింగ్, హౌ విల్ గెట్ ద ఎమోషన్. అంటే ఏంటి ఇక్కడ
మన యొక్క ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తాం, ఏ విధంగా ఉంటాయి అనే సందర్భాల్లో మనం ఇంటర్జెక్షన్ని యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ దర్ ఈస్ నో ఎనీ సింబల్ టు వీ కెన్ ఐడెంటిఫై ద నౌన్ టు అప్ టు కంజంక్షన్, బట్ ఓన్లీ ఇంటర్జెక్షన్ ఈజ్ అ సింబల్ టు వీ కెన్ ఐడెంటిఫై. సో దిస్ ఈజ్ అ సింబల్ ఇంటర్సెక్షన్ టు వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్. అర్థమైంది కదా. ఇక్కడ నేను ప్రతి ఒక్క భాషా భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను కదా, దీంట్లో 7 టైప్స్లో ఏ ఒక్క టైప్ కూడా ఏది సింబల్ అనేది లేదు ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి. ఓన్లీ ఇంటర్సెక్షన్ ఈజ్ హ్యావింగ్ ద సింబల్ టు వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఆర్ యూ అండర్స్టాండ్? దిస్ ఈజ్ అబౌట్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అప్ టు హౌ మెనీ వీ హ్యావ్ 8 టైప్స్. సో ఇక్కడ మనకి 8 టైప్స్ అనేది ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి ఇంకా బ్రాడ్గా మనం విత్ ఎగ్జాంపుల్స్తో కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ మన డైలీ లైఫ్లో మన ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మెయిన్ దర్ ఈస్ నో హౌ మెనీ వీ హ్యావ్ టోటలీ వన్స్ యూ అబ్జర్వ్ సి 8 వీ హ్యావ్. Without 8 we cannot frame any type of the sentence or we cannot speak as usual as like this. సో ఇక్కడ మనకి 8 అనేది ఉన్నాయా లేదా? సో ఇప్పుడు మనం సపోజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా నౌన్కి, చూడండి. See that everyone, the first one noun. నౌన్ అంటే ఏంటి అని తెలుగులో ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనకు తెలుగులో మీనింగ్ ఇచ్చాకంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే నౌన్ అనున్నది ఒక పదము, ఇది మనుషులు, వస్తువులు, అలాగే ప్రదేశాలు, పక్షులు మరియు జంతువులు పేర్లను తెలియజేస్తుంది. అంటే నేను అక్కడ ఓన్లీ ఏం చెప్పాను, పర్సన్, అలాగే ప్లేస్, అలాగే థింగ్స్ కదా. ఇక్కడ ఈ పర్సన్ నేమ్స్తో పాటు నెక్స్ట్ వన్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ కావచ్చు, అనిమల్స్, అలాగే బర్డ్స్. ప్రతి మన యొక్క యూనివర్స్లో టోటల్గా దర్ ఈజ్ నో నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ బర్డ్ ఆర్ అనిమల్. మీకు ఆల్రెడీ తెలుసు మన యూనివర్స్ మొత్తంలో ఏదైనా ఎవరికైనా అనిమల్కి కానీ దేనికి కానీ పేరు లేకుండా ఉన్నది ఏదైనా ఉందా? మీకు ఏదైనా తెలుసా? లేదు. సో దర్ ఈజ్ నో ఓన్లీ వన్ థింగ్ వీ నీడ్ టు ఐడెంటిఫై దే యాజ్ అ పర్సన్ ఆర్ అనిమల్. ద డెఫినెట్లీ దే నీడ్ దమ్ నేమ్. ఎస్, ఈజ్ ఇట్ రైట్? సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ దట్ యాజ్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అనిమల్స్ అండ్ బర్డ్స్, వీటి పేర్లు ఉంటే దాన్ని ఏమంటున్నారంటే నౌన్. ఏంటి నౌన్ అంటే ఏం చెప్పాను? నామవాచకం. సో నెక్స్ట్ వన్ యూ కెన్ సీ దట్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ చిరంజీవి ఈజ్ అన్ ఎంపీ. సో యూ కెన్ సీ ఇక్కడ నేమ్ అనేది ఉందా లేదా? ఉంది కదా. ఇక్కడ అతని క్వాలిఫికేషన్, ఆ పర్సన్ ఏంటి డిజగ్నేషన్లో ఉన్నాడని చెప్పారు. అలాగే ఇక్కడ పర్సన్ చిరంజీవి అనేది ఏంటి ఇక్కడ నౌన్ కదా. అంటే నౌన్ అంటే ఏంటి ఇక్కడ నేనేం చెప్పాను? నామవాచకం. అంటే ఎవరు అని మనకి అక్కడ ఏమైనా మెన్షన్ చేశారా? సపోజ్ ఈజ్ అన్ ఎంపీ, హూ ఈజ్ అన్ ఎంపీ, ఎవరు అంటే నామవాచకం కంపల్సరీ ఉండాలి కదా. సో he likes to travel aeroplane. And next one the parrot is a beautiful bird. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇక్కడ ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ వచ్చి నౌన్కి ఇచ్చారు. అలాగే హీ అంటే ఎవరు? హీ అంటే వీ కెన్ సే వాట్ ఆర్ ద పర్సన్ వీ డోంట్ నో. ఇక్కడ ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? ప్రొనౌన్కి. అంటే పేర్లకు బదులుగా మనం ఇక్కడ అతన్ని, ఆ వ్యక్తి, ఇక్కడ చిరంజీవి అతన్ని కూడా మనం ఏమనొచ్చు? హీ అని పిలవచ్చు కదా. అంటే ఇక్కడ పర్టికులర్ నేమ్ ఇచ్చారు కాబట్టి దాన్ని సర్వనామం నామవాచకంగా నౌన్గా చెప్పుకోబడుతున్నాం. అదేవిధంగా హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్ సో వీఆర్ యూజింగ్ హియర్ హీ. సో దట్స్ వై వీఆర్ కన్సిడర్ హ్యాస్ దిస్ ఇస్ ఎ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ the parrot is a beautiful bird. The parrot is a noun. Parrot is a noun. And next one beautiful bird. అది ఏ విధంగా ఉంది? క్రియ అంటే మనం విశేషణం చెప్తున్నాం కదా, adjective. This is the adjective. Okay, parrot is a bird. Everybody know అంటే అది ఒక బర్డ్ అని అందరికీ తెలుసు. కానీ అది ఏ విధంగా ఉంది? how like it is as a good or beautiful. కాబట్టి బ్యూటిఫుల్ చెప్పారు కాబట్టి ఏంటి ఇక్కడ? అడ్జెక్టివ్. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఈజీగా మనం నేర్చుకొని మనం మాట్లాడేటప్పుడు ఈ యొక్క వర్డ్స్ అనేది యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు విత్ గ్రామర్ వీఆర్ రీడింగ్ ఆర్ వీఆర్ రైటింగ్ ఆర్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్. సో నెక్స్ట్ వన్
So you can see that this is about the parts of speech of the, as up to we have how many, we have 8. So this is 8 parts of speech to we need to learn has more and more using of the grammar, this 8 parts of speech. ఈ 8 parts of speech లేకుండా మనం ఏది కూడా మాట్లాడలేము. అదే విధంగా మనం ఏదైనా మాట్లాడాలంటే కూడా as a compulsory we need this as a person to person or animal or things or places, anything, we need this 8 parts of speech. Once again I am saying that please observe as a noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjection. These are the 8 as a very simple and very easy to we can learn, and we can speak English with this type of the 8 parts of speech. So thank you for everyone.